దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లును చెల్లించడం జరిగింది. 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులు కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే 5,1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండడాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంకు కానీ ఇచ్చినటువంటి నిధులు కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వల్ల ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంకు వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలుస్తూ కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు అధ్వాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష. సిఆర్ఐఎఫ్ పథకంలో 2,296 కోట్ల రూపాయలకు గాను 1,750 కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. అది కూడా 2,296 కోట్లకు చేసిన తర్వాత 851 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100%, అంటే మనం ఈ యొక్క 300 కోట్ల రూపాయల సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ కింద మనం డెవలప్ మనకి వెనక రిటర్న్ చేస్తే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు 300 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అంటే ఆ యొక్క ఉండేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వల్ల 1,500 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా నిలబడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 23-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు 485 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇందులో కూడా కేవలం 243 కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బులు కూడా రాకుండా చేశారు అధ్యక్ష. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి 2,504 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినవి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తామంటే అధ్యక్ష, గతంలో ప్రభుత్వం చేసే విధానం వల్ల రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈ రోజు ఎక్కడ రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలా మంది కూడా చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల వారు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష. అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష. కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరు ఉన్నాయని చెప్పి చెప్పారు. గతంలో తమరు కూడా ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు. గతంలో ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఒక ఆర్ఎండ్బి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము ఈ రోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష. దీనివల్ల రోడ్ల అభివృద్ధి చేయకపోవడం అటు పర్యాటక రంగం ఇటు జిఎస్టీ రావడం తగ్గిపోయింది. అదేవిధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి జిఎస్టీ కూడా కాకుండా సీలరేజ్ ఫీజులు కూడా రావడం లేదు అధ్యక్ష. వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు వాళ్ళ బంధువులు వారి స్నేహితులు హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా కాంట్రాక్ట్ కూడా అటు
ఎన్హెచ్లు కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, లోకల్ కూడా, అవన్నీ కూడా కేవలం 2 నెలలు 2 సంవత్సరాల రూపంలో దెబ్బతిన్నా కానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ పార్టీలో ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష. వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది, ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు. ఆ ఏజెంట్లు కూడా డిఈలను ఏల పర్యవేక్షణ లేకుండా, ఎక్కడైనా డిఈలు ఏల పర్యవేక్షణ లేదు అధ్యక్ష. ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళని చేస్తే బెదిరించడం, మీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మీకు ఏసీబీకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటి, ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే, మంత్రి జీపీలు గవర్నమెంట్ ఆర్డర్ చేసుకునే ఏజెన్సీలే, వారి బంధువులే. ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా వేసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈ రోజు నాణ్యత లేకుండా పోయి ఈ రోజు ఆ మంచి వేసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి అధ్యక్ష. చాలా మంది మా అధికారులు అడిగాను అధ్యక్ష, పార్ట్ హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. మరి పార్ట్ హోల్స్ ఇటువంటి తయారు చేయమన్నప్పుడు 1-2 ఇంజనీర్లు చెప్పడం, సార్ పార్ట్ హోల్స్ ఉంటే మేము తయారు చేస్తాము, రోడ్లు లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటున్నారు సార్. అక్కడ రోడ్లు లేవు, పార్ట్ హోల్స్ లేవు సార్. సార్ చెప్తున్నాం సార్. అదేవిధంగా గతంలో మీరు కూడా చేశారు. మీరు R&D ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది. అదేవిధంగా గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది ఆర్డర్స్. మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తూ ఉంది, ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు వణికిపోయి పనిచేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్రలే ఉన్నారు సార్. ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పెడితే దాని మీద కూడా మరీ ఆక్షేపణలే. ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ నెల కూడా రావడం జరిగింది అధ్యక్ష. దీనన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు వెనుకబడిపోయింది. ఈరోజు రాష్ట్రంలో మరి ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ చేయాలన్నా ఒక R&D డిపార్ట్మెంట్ కూడా శక్తివంతం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం జరిగింది. ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం నేషనల్ హైవేస్ ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం, వర్షాకాలం పోతానే. అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటినీ కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా అన్ని తీసుకుంటాము. ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా ఎన్ని ఉన్నట్టు కూడా మా వారికి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13 అండి. క్వశ్చన్ నెంబర్ 13 హెల్త్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ఇవాళ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ శాఖ సంబంధించి